హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు చారుదత్తుడు. పూర్వం ఉజ్జయిని నగరం వర్తకానికి ప్రసిద్ధికెక్కినది. ఆ నగరంలో మహాధన సంపన్నుడైన బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతని పేరు చారుదత్తుడు. అతను అడిగిన వారికి ఎన్నడూ లేదనేవాడు కాడు. మిత్రులకు అంతులేని బహుమానాలు ఇచ్చేవాడు. దేవతారాధనకు ఎంత పెద్ద ఎత్తునైనా ఖర్చు చేసేవాడు. ఈ కారణంగా అతను పేదవాడైపోయాడు. ఆ నగరంలోనే వసంతసేన అనే ప్రముఖ నర్తకి ఉండేది. ఆమె గొప్ప సౌందర్యవతి కావటమే కాక వివేకవతి కూడాను. ఒక ఏడు కామదేవోత్సవం జరిగినప్పుడు వసంతసేన చారుదత్తుడిని చూసి ప్రేమించింది. అదే సందర్భంలో చారుదత్తుడు వసంతసేనను చూసి ఆమెను ప్రేమించడం కూడా జరిగింది. కానీ ఒకరి ప్రేమ ఒకరికి తెలియదు. ఒక బహుళ షష్ఠి నాటి రాత్రి వసంతసేన వీధి వెంట వస్తుండగా సంస్థానకుడు ఆమె వెంట పడ్డాడు. ఈ సంస్థానకుడు రాజుగారి బావమరిది. అతన్ని శకారుడని అందరూ అనేవారు. ఇతను పరమ మూఢుడు, పరమ దుష్టుడును. ఈ దుష్టుడి బారి నుండి తప్పించుకోవడానికి వసంతసేన చీకట్లో పడి పరిగెత్తుతూ సమీపంలో కనిపించిన ఇంటి పక్క వాకిలి నుంచి లోపలికి ప్రవేశించింది. అది చారుదత్తుడి ఇల్లే. ఈ సమయానికే చారుదత్తుడు షష్ఠి పూజ చేసి తన మిత్రుడైన మైత్రేయుణ్ణి, అతనికి తోడుగా తన పరిచారిక అయిన రదనిక అనే దాన్ని వీధిలోకి వెళ్లి బలివేసి రమ్మన్నాడు. రదనిక మైత్రుడి వెంట బయలుదేరింది. అప్పుడే లోపలికి వచ్చిన వసంతసేన తనను చూసి వాళ్ళు గట్టిగా మాట్లాడతారని, బయట తన కోసం చీకట్లో వెతుకుతున్న శకారుడికి తెలిసిపోతుందని తన కొంగు విసిరి మైత్రుడి చేతిలో ఉన్న దీపం ఆర్పేసింది. అది గాలికి ఆరిందనుకొని మైత్రేయుడు మళ్లీ వెలిగించుకురావడానికి లోపలికి వెళ్ళాడు. రదనిక మాత్రం వీధిలోకి వెళ్ళింది. వసంతసేన ఏమైందా అని అటు ఇటు చూస్తున్న శకారుడు రదనికను చూసి వసంతసేనే అనుకొని ఆమెను పట్టుకున్నాడు. రదనిక శకారుణ్ణి తన్ని మైత్రేయుడిని కేకపెట్టింది. మైత్రేయుడు ఆ ఆ అదేం పని అంటూ దీపంతో వచ్చాడు. శకారుడు తన తప్పు తెలుసుకుని మైత్రేయుడితో, ఆ దరిద్ర చారుదత్తుడితో నా మాటగా చెప్పు, వసంతసేన అనే నాటకాలలో నటించే నర్తకి అనేక సువర్ణాభరణాలతో నీ ఇంట ప్రవేశించింది. ఆమెను రేపు నా వశము చేయకపోయావో వెల్లుల్లిపాయను పావురం కొరికినట్టు నీ తల చితక్కొట్టేస్తాను అన్నాడు. అలాగేం అంటూ మైత్రేయుడు శకారుడి మొహాన దీపం ఆడించేసరికి శకారుడు చల్లగా జారుకున్నాడు. ఈ లోపల చారుదత్తుడు లోనికి వచ్చిన వసంతసేనను చూసి తన పరిచారిక అనుకొని, బలులు వేసేశారా అని ఇది తీసుకుపోయి లోపల పెట్టు అంటూ తన ఉత్తరీయం వసంతసేనకి ఇచ్చాడు. ఆమె కదలకపోవడం చూసి చారుదత్తుడు ఏమిటి సంకోచిస్తున్నావు అంటుండగా బయట నుంచి మైత్రేయుడు రదనిక హడావిడిగా లోపలికి వచ్చారు. మైత్రేయుడు చారుదత్తుడితో, వసంతసేన మన ఇంటికి వచ్చిందని, ఆమె రేపు తన వశం చేయకపోతే నిన్ను చంపేస్తానని శకారుడు నీతో చెప్పమన్నాడు అన్నాడు. వెంటనే వసంతసేన చారుదత్తుడిని సమీపించి నన్ను కాపాడండి అన్నది. ఏమిటి, వసంతసేనేనా అన్నాడు చారుదత్తుడు ఆశ్చర్యంతో. రాకరాక వసంతసేన తన ఇంటికి వచ్చేసరికి తాను ఆమెకు సరియైన ఆతిథ్యం ఇవ్వలేని స్థితిలో ఉన్నందుకు చారుదత్తుడు విచారించాడు. తనకే తాను అక్కడ ఉండిపోవడం అమర్యాదగా ఉంటుందని వసంతసేన భావించింది. అయితే మరొకసారి చారుదత్తుని చూడ్డానికి అవకాశం కలుగుతుందని ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె అతనితో, అయ్యా, నేను ఇంటికి వెళ్ళాలి. ఈ నగలు నా మీద ఉంటే దుష్టులు వెంటపడతారు. అందుచేత వీటిని ప్రస్తుతం మీ వద్దనే ఉంచండి అన్నది. చారుదత్తుడు సరేనని వసంతసేన నగల పెట్టెను మైత్రేయుడికి ఇప్పించాడు. మైత్రేయుడు దాన్ని రదనికకిస్తూ, ఈ పెట్టెను ఈ షష్ఠీ సప్తమి వెళ్లేదాకా నీ దగ్గర ఉంచి అష్టమి నాడు నాకు ఇచ్చేయి అన్నాడు. ఆమె సరేనన్నది. తర్వాత చారుదత్తుడు వసంతసేనను రాజమార్గం దాకా సాగనంపి ఆమెను ఇంటి దగ్గర దిగవిడిచి రమ్మని తోడుగా మైత్రేయుడిని పంపాడు. అది మొదలు వసంతసేన అస్తమానం చారుదత్తుడినే తలుచుకుంటూ ఉండసాగింది. ఒకసారి ఒక మనిషి కంగారుగా ఆమె ఇంట జొరబడి శరణు వేడాడు. ఆ మనిషి ఒకప్పుడు పాటలీపుత్ర నగరవాసి, వర్తకం చేసుకుంటూ బాగానే బతికినవాడు. వర్తకంలో కలిసిరాక పేదవాడైపోయాడు. అతను సరదాకు ఒళ్ళు పట్టే విద్య నేర్చుకుని ఉన్నవాడు కావటం చేత ఉజ్జయిని నగరపు ధనిక వ్యాపారాలను గురించి అందరూ చెప్పగా విని అక్కడ శ్రీమంతులకు ఒళ్ళు పట్టి జీవించాలనే ఉద్దేశంతో వచ్చాడు. అతనికి చారుదత్తుడు ఆశ్రయమిచ్చి దగ్గర ఉంచుకుని పోషించాడు. అయితే చారుదత్తుడు తనకున్నదంతా పోగొట్టుకోగానే అతని నౌకర్లందరికీ ఆశ్రయం పోయింది. చెట్టు పడిపోయాక పక్షుల్లాగా అందరూ తలా ఒక దారి అయ్యారు. ఈ ఒళ్ళు పట్టేవాడు జూదం మరిగాడు. జూదంలో అతను ఒక
మనిషికి 10 బంగారు కాసులు బాకీ పడ్డాడు. ఆ బాకీదారు ఎదురయ్యేసరికి తప్పించుకునేటందుకు వసంతసేన ఇంట్లోకి దూరాడు. వసంతసేన అతనికి కథంతా విని బాకీ తీర్చేందుకు గాను అతనికి ధనం ఇస్తూ ఇది చారుదత్తుడే ఇచ్చినట్టు భావించి తీసుకోండి అంది. ఆ మనిషి వెళ్ళాడో లేదో వసంతసేన నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక వింత చెప్పాడు. భద్రకపోతమనే ఏనుగు కొలను నుంచి అతి వేగంగా తిరిగి వస్తూ కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సన్యాసిని చూసి ఉద్రేకం చెంది అతని తొండంతో పట్టుకొని అటు ఇటు విసరసాగిందట. అక్కడ ఉన్న జనమంతా చచ్చాడు చచ్చాడు అని కేకలు పెట్టారట. ఆ సమయంలో వసంతసేన నౌకరు ధైర్యంగా ఏనుగును సమీపించి తన పిడికిలితో గుద్ది దాన్ని పారదోలి సన్యాసిని కాపాడాడు. అందరూ వాణ్ణి మెచ్చుకున్నారట. కానీ ఎవరూ ఏమీ బహుకరించలేదంట. ఆ సమయానికి అటుగా వచ్చిన ఒక సలక్షణుడైన యువకుడు ఆ నౌకరుకు ఏ ఉంగరమైనా ఇద్దామని తడుముకొని ఏమీ దొరకక తన మీద ఉన్న పైబట్ట ఇచ్చాట. ఇదిగోనమ్మా ఆయన ఇచ్చిన పైబట్ట అన్నాడు నౌకరు. అది చారుదత్తుడినని వసంతసేన గుర్తించింది. ఈ సమయంలోనే చారుదత్తుడు పైబట్ట లేకుండా వీధి వెంట నడిచిపోతుంటే ఆమె పెట్టుగొడ వద్ద నిలబడి అతను కనుచూపు మేర దాటిపోయేదాకా చూసింది. అష్టమి నాటి అర్ధరాత్రి దాకా వీణపాట విని చారుదత్తుడు మైత్రేయుడు ఇంటికి తిరిగి వచ్చారు. రథనిక తన యజమాని చెప్పిన ప్రకారం వసంతసేన నగలపెట్టె తెచ్చి ఇచ్చింది. ఆ పెట్టె తీసుకొని జాగ్రత్తగా దగ్గర ఉంచుకోమని మైత్రేయుడితో చారుదత్తుడు అన్నాడు. దీని లోపల ఇంట్లో ఎందుకు దాచిపెట్టవు అన్నాడు మైత్రేయుడు. మూర్ఖుడా, నా భార్య చూడదా అన్నాడు చారుదత్తుడు. ఏం చేస్తాం, ఇది ఎలాగూ దొంగలపాలే అనుకుంటూ మైత్రేయుడు ఆ నగల పెట్టి తీసుకున్నాడు. ఇద్దరు పడుకున్నారు. చారుదత్తుడికి వెంటనే నిద్ర పట్టింది. మైత్రేయుడు కలత నిద్రలో పక్క మీద అటు ఇటు పొరలసాగాడు. ఆ రాత్రే చారుదత్తుడి ఇంటికి ఒక దొంగ కన్నం వేసి లోపలికి ప్రవేశించాడు. ఆ దొంగ పేరు సజ్జలకుడు. ఆ సజ్జలకుడు చోర విద్య నేర్చిన వాడే అయినా అది వృత్తిగా కలవాడు కాడు. అతను వసంతసేన దాసి అయిన మదనికను ప్రేమించాడు. ఆమెను దాస్య విముక్తురాల్ని చేసి పెళ్లాడాలన్నది అతని ఉద్దేశం. కొంత ధనం తెచ్చి ఇస్తే తప్ప వసంతసేన మదనికకు స్వాతంత్రం ఇవ్వదు. అందుకోసం అతడు దొంగతనానికి బయలుదేరాడు. అయితే అతను చారుదత్తుడి ఇంట్లోకి ప్రవేశించగానే అది పేద ఇల్లని తెలిసిపోయింది. మోసం చేత ధనం సంపాదించే వర్తకుల ఇళ్లలో దొంగతనం చేయడానికి సజ్జలకుడికి అభ్యంతరం లేదు గాని పేదవాళ్ళ ఇళ్ళంటే అతనికి కరికరం ఉన్నది. అతను వెళ్ళిపోదాం అనుకుంటుండగా మైత్రేయుడు ఈ నగలపెట్టి తీసుకుందు, నన్ను చంపక అన్నాడు. నగలపెట్టె అనే మాట చెవిన పడింది. ఆ మాట్లాడిన మనిషి మెలుకొని లేడని, అతని చెయ్యి ఒక బంగారు పెట్టె మీద ఉన్నదని సజ్జలకుడు చూశాడు. వెంటనే అతను ఒక డబ్బీ తెరిచి రెక్కల పురుగును ఒకదాన్ని విడిచిపెట్టాడు. అది వెళ్ళి దీపం ఆరిపేసింది. మైత్రేయుడు చప్పును నిద్ర మేలుకొని, అయ్యో దీపం ఆరిపోయింది, ఇదిగో చారుదత్త ఈ నగల పెట్టి తీసుకో, దీని మూలంగా నిద్ర పట్టక భయపడి చస్తున్నాను, తీసుకుంటావా, శపించినా అన్నాడు. ఆ చీకట్లో సజ్జలకుడు మైత్రేయుడిని చేతి నుంచి నగల పెట్టి అందుకున్నాడు. అమ్మయ్యా, ఇక సుఖంగా నిద్రపోతాను అనుకుంటూ మైత్రేయుడు మళ్ళీ నిద్రపోయాడు. ఇంతలో తెల్లవారుజామున నగారా మోగింది. సజ్జలకుడు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి చారుదత్తుడి దాసి రథనిక మైత్రేయ మైత్రేయ దొంగలు ఇంటికి కన్నం వేశారు అంటూ వచ్చింది. ఏది ఏది అంటూ మైత్రేయుడు వెళ్ళి చూసి ఈ శుభవార్త చారుదత్తుడికి చెప్పి, చూశావా, నేనేమో వెర్రివాణనుకుంటావు, రాత్రి నీ నా నగలపెట్టెను నీకిచ్చేయడం ఎంత మేలయిందో చూడు అన్నాడు. నాకివ్వందే అన్నాడు చారుదత్తుడు. దొంగవాడు వచ్చి వసంతసేన చారుదత్తుల వద్ద దాచిపెట్టిన నగల పెట్టె కాస్త ఎత్తుకుపోయినట్టు స్పష్టమైంది. అందరూ నన్నే అనుమానిస్తారు, ఎవరో దొంగలు ఎత్తుకుపోయారని. పేదవాడు నిజం చెప్తే మాత్రం నమ్మేదెవరు అనుకున్నాడు చారుదత్తుడు. జరిగిన సంగతి చారుదత్తుడి భార్యకు తెలిసింది. ఆమె వద్ద పుట్టింటి వారిచ్చిన ముత్యాలహారం 1,00,000 విలువ చేసేది ఉన్నది. పోయిన నగలు పెట్టుకు బదులు ఆ హారాన్ని వసంతసేనకు అందచేయమని మైత్రేయుడికి ఇచ్చి పంపింది. మైత్రేయుడు హారం తెచ్చి చూపగానే చారుదత్తుడు తన భార్య ఔదార్యం చూసి కంటతడి పెట్టాడు. వసంతసేన తన ఇంట కూర్చొని చారుదత్తుడి చిత్రిస్తున్నది. ఇంతలో శకారుడు ఆమె కోసం నగలు బండి పంపాడు. ఆ సంగతి చెప్పవచ్చిన దాసిని వసంతసేన తిట్టి పంపింది. ఇంతలో సజ్జలకుడు వచ్చి అవతల నుంచి మదనికను పిలిచాడు. మదనిక వెళ్ళింది. పక్క నుంచి వారి సంభాషణ వసంతసేన చెవిన పడింది. సజ్జలకుడు మదనికతో, నీకు దాస్య విముక్తి చేయడానికి చారుదత్తుడనే ఆయన ఇంట దొంగతనం చేసి ఈ నగల పెట్టి ఎత్తుకు వచ్చాను. వీటిని మీ యజమానురాలికిచ్చి దాస్య విముక్తురాలివిక అన్నాడు. మదనిక ఆ నగల పెట్టిన గుర్తించి అది వసంతసేనదేనని అతనికి చెప్పింది. ఏం ప్రారంధం వచ్చి పడింది, ఇప్పుడేం చేయమంటావు
నాడు సజ్జలకుడు కుంగిపోయి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఈ పెట్టెను వసంతసేనకిచ్చి మీ యజమాని అయిన చారుదత్తుడు ఇవ్వమన్నాడని చెప్పు అన్నది మదనిక. ఈ లోపుగానే మైత్రేయుడు ముత్యాలహారం తీసుకొని వసంతసేన ఉండే చోటికి వచ్చి మా చారుదత్తుడు బుద్ధిమంతుడనుకొని మీ నగలు పెట్టి తెచ్చి అతని వద్ద దాచిపెట్టావు. దాన్ని అతను కాస్త జూదంలో పోగొట్టుకున్నాడు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ ముత్యాలహారం నీకు పంపాడు, పుచ్చుకో అన్నాడు. సరే ఇవ్వండి అన్నది వసంతసేన. మైత్రేయుడు వెళ్ళాడో లేదో మదనిక వచ్చి అమ్మా మిమ్మల్ని చూడ్డానికి చారుదత్తుడు గారి మనిషి వచ్చాడు అని చెప్పింది. సజ్జలకుడు లోపలికి వచ్చి వసంతసేనకు నగలు పెట్టె ఇస్తూ మా యజమాని మీకు ఇది ఇచ్చిరమ్మని పంపారు. వారిది చాలా పాతకాలపు ఇల్లు, దొంగల భయం జాస్తి అన్నాడు. ఈ నగల పెట్టెను తీసుకుపోయి మీ యజమానికి ఇచ్చి మరికొద్ది రోజుల పాటు ఆయన వద్దనే ఉంచమను అన్నది వసంతసేన. అమ్మో అది నా వల్ల కాదు అన్నాడు సజ్జలకుడు. ఎందుకు నీ వల్ల కాదో నాకు తెలుసు. నువ్వు దీనిని వారి ఇంటి నుంచి దొంగిలించి తెచ్చావు అన్నది వసంతసేన. సజ్జలకుడు కొయ్యబారిపోయాడు. వసంతసేన మదనికకు నగలు పెట్టి బండి తెప్పించి మీరిద్దరూ బండి ఎక్కి వెళ్ళిపోయి పెళ్లాడండి. ఇతన్ని చెడు మార్గం నుంచి తప్పించిన కారణం చేత అతనికి భార్య కావడానికి నీవు అర్హురాలివే అన్నది. తర్వాత వసంతసేన చిత్రిక అనే దాసిని పిలిచి పదవే చారుదత్తుడి ఇంటికి వెళ్ళి ఈ ముత్యాలహారం ఇద్దాం అన్నది. అమ్మగారు పెద్ద వర్షం రాబోతున్నది అన్నది చిత్రిక. నాకు ఎదురు చెప్తావేటే అన్నది వసంతసేన. లేదమ్మగారు పదండి అన్నది చిత్రిక. ఇద్దరూ చారుదత్తుడి ఇంటికి బయలుదేరారు. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.